హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కోల్కతా జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ కోసం మనకు అందరికీ తెలిసిందే. చాలా దారుణమైన సంఘటన. సో ఆ అమ్మాయికి ఎలాగైనా న్యాయం జరగాలని మొత్తం భారతదేశం అంతా కోరుకుంటోంది. అది సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ అలా ఏం లేదు. మొత్తం అందరూ కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి అని చాలా గట్టిగా కోరుకుంటున్నారు. బట్ అలా శిక్ష పడే అవకాశాలు ఏమన్నా కనబడుతున్నాయా అంటే లేదు. ప్రస్తుతానికైతే అసలు ఏమీ కనబడట్లేదు. ఆ అమ్మాయికి న్యాయం జరిగే సూచనలు కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమీ కనబడట్లేదు. మనకందరికీ తెలిసిందే, కలకత్తా హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అయితే అప్పచెప్పింది. ఎందుకంటే అక్కడ పోలీసులు సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ కేసు కోసం అని చెప్పి కేసుని ఇమీడియట్గా సిబిఐకి అయితే హ్యాండ్ ఓవర్ చేసింది. బట్ సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, అంటే ఒక విషయాన్ని తెలియజేశారనమాట. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ కేసులో న్యాయం జరగడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఏవేవో కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది, కానీ నాకు తెలిసి మనం ఎక్స్పెక్ట్ చేసిన యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్స్పెక్ట్ చేసే న్యాయం వచ్చేటటువంటి పరిణామాలు కూడా కనిపించట్లేదు. సో సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ క్రైమ్ సీన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మార్చేశారంట. సో బేసిక్గా క్రైమ్ సీన్ అనేది జరిగినప్పుడు ఒకటి ఉన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అంతా జరిగి దానికి ఇంకా కేసు కంప్లీట్గా సాల్వ్ అయిపోవడమో ఆర్ క్లోజ్ అయిపోవడమో ఏదో ఒకటి జరిగేంత వరకు ఆ క్రైమ్ సీన్ ఎవరు కూడా మార్చకూడదు. బట్ నేరం జరిగిన ప్రాంతాన్ని కంప్లీట్గా మార్చేశారని అయితే సిబిఐ వాళ్ళు తెలియజేశారు. మరి ఇంకా ఎప్పుడైతే నేరం జరిగిన ప్రాంతం అనేది కంప్లీట్గా మారిపోద్దో అప్పుడు ఇంకా ఆధారాలు ఏం దొరకవు. ఇప్పుడు వాళ్ళకి ఆఖరికి కొన్ని ఏవో దొరుకుతున్నాయి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏం చేశారు, ఏవో కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఏవో దొరికాయంట. దాని ఆధారంగా తన ఫ్రెండ్స్, తన కొలీగ్స్ కొంతమంది వేరే ట్రైనీ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏవో టెస్టులు చేస్తున్నారు, అంటే వాళ్ళతో మాట్లాడించడానికి అవన్నీ కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇన్సిడెంట్ జరిగింది 4 నుంచి 4:30 మధ్యలో. అంటే ఇప్పుడు ఈ పర్సన్ 4 లోపలికి వెళ్ళాడు, 4:45కి బయటకు వచ్చాడు సంజయ్ రాయ్ అనే పర్సన్ సీసీ కెమెరాని బట్టి. సో 4కి ముందు 3:45 వరకు కూడా తనతో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడారు. దానికి ముందు కూడా ఇంకొక పర్సన్ మాట్లాడాడు. సో మొత్తంగా ముగ్గురు మాట్లాడారు ఆ టైంలో తనతో. సో వాళ్ళందరూ కూడా అక్కడ దగ్గరలోనే ఉన్నారు, ఆ సెమినార్ హాల్కి దగ్గరలోనే ఉన్నారు. సో ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇప్పుడు తన అరుపులు ఎందుకు వీళ్ళెవరికి కూడా వినిపించలేదు. సో ఆబ్వియస్లీ చాలా గట్టిగా ఆర్తనాదాలు అయితే చేసింది. సో అది ఆ అమ్మాయి శరీరాన్ని బట్టి తెలుస్తోంది, కానీ అది వీళ్ళకి ఎవరికి కూడా వినిపించలేదు. వీళ్ళకి వినిపించలేదా, లేదా వినిపించినా కూడా వినిపించినట్టు నటించారా, లేదంటే కావాలని అదంతా జరుగుతున్నట్టు తెలిసినా కూడా అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారా, లేదంటే జరుగుతున్న దానికి వీళ్ళే సహకరించారా, ఏమో తెలియదు కదా. సో అందుకోసం అని చెప్పి ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బట్ సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా నేరం జరిగిన ప్రాంతాన్ని కంప్లీట్గా మార్చేశారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీన్ని కంప్లీట్గా కవర్ చేసిందని చెప్పారు. అండ్ ఆ అమ్మాయి యొక్క అంత్యక్రియలు 11:45కి అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో సుప్రీంకోర్టు కూడా మొన్న రీసెంట్గా దాని గురించే మాట్లాడింది. సో అది ఏందో అర్థం కావట్లేదు. సో పోలీసులు మరి టూ మచ్. మొదటేమో ఆత్మహత్య అని చెప్పారు, ఆ అమ్మాయి పేరెంట్స్ అందరూ వచ్చినప్పుడు అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. సో సింపుల్, వెరీ క్లియర్గా అర్థమైపోతున్న విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి ఇలా చంపబడింది, ఇలా మానభంగం చేసింది తెలిసినట్టయితే ఇంకా కాలేజీకి డెఫినెట్గా చాలా బ్యాడ్ రెప్యుటేషన్, కాలేజ్ అండ్ హాస్పిటల్కి. సో అందుకోసం అని చెప్పి అలా కవరప్ చేశారా, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళని తప్పించడం కోసం ఇలా చేశారా అనేది మనకు తెలియదు. సో ఇక్కడ ఈ 2 పాయింట్లు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదో ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో మొదటేమో ఆత్మహత్య అని చెప్పారు, తర్వాత ఫోటో తీసుకొని ఇచ్చారు. ఫోటో తీసిన తర్వాత ఫోటోను వేరే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పారు ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా ఇది హత్య అయి ఉంటుంది అని చెప్పి. సో అదంతా కూడా తెలిసిన తర్వాత ఓకే ఇది హత్య జరిగింది అన్నట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇంకా దేశం మొత్తం దీని గురించి సంచలనం అయిపోయింది ఇష్యూ. ఇంకా ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏదో కొంచెం నామకే వాస్తే రియాక్ట్ అయింది, కానీ ఏది కూడా పని చేసినట్టు చేయలేదు. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కవరప్ చాలా ఎక్కువ కనబడుతుంది. డెఫినెట్గా మమతా బెనర్జీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం రాకూడదబ్బా. దేశానికి పట్టిన మొదటి దరిద్రం మమతా బెనర్జీ, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఎప్పుడయ్యాయి యాక్చువల్గా? ఈ టైంలోనే అయ్యాయా? ఇండియన్ ఎలక్షన్స్ కాకుండా లెజిస్లేటివ్ ఎలక్షన్స్ 2021లో అయ్యాయి. సో నెక్స్ట్ మళ్ళీ 2026లో అవుతాయి.
సో నన్ను అడిగితే కొద్దో గొప్పో వాట్ ఈవిడ దిగిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గవర్నమెంట్ నుంచి. లాస్ట్ టైం యాక్చువల్గా 2016లో ఈవిడికి చాలా గట్టిగా వచ్చాయి సీట్స్. 211 సీట్లు అయితే వచ్చాయి సిపిఐ పార్టీకి. అప్పట్లో యూనో 26 సీట్లే వచ్చాయి. ఆ తర్వాత ఐఎన్సి కాంగ్రెస్కి ఏమో 44 సీట్లు వచ్చాయి. బట్ 2021కి వచ్చేసరికి బీజేపీ చాలా గట్టిగానే అందుకుంది. సో బేసిక్గా ఆవిడకి అయితే ట్విస్ట్ ఏంటంటే 215 సీట్లు వచ్చాయి ఆవిడకి, ఇంకా పెరిగాయి 4. ఈ బీజేపీకి ఏమో 74 పెరిగి 77 వచ్చాయి. బట్ ఏదైనా అక్కడ 148 వస్తే సరిపోద్ది. బట్ ఈసారి అలా కాదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మారాలి, ఆవిడ రాకూడదు రూలింగ్లోకి. చాలా వరస్ట్గా ఉంది. ఓ పక్కేమో బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోహింగ్యాస్ అందరినీ కూడా వెల్కమ్ చెప్పడం, వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇచ్చేయడం, వాళ్ళందరితో ఓట్లు గుర్తించుకోవడం, ఇట్లాగే తయారవుతుంది. మొత్తం చండాలంగా తయారవుతుంది. ఇండియాని కంపు చేస్తుంది. మొన్నైతే ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, రావచ్చు మేము వెల్కమ్ చేస్తామని చెప్పి. సో ఇట్లా ఉంది పరిస్థితి అక్కడ. ఇంకా అది కాకుండా ఈ ఇన్సిడెంట్ విషయంలో అసలు ఏమాత్రం జస్టిస్ చేయట్లే. ఇది కూడా కరెక్ట్ కాదు అసలు. సో ఆవిడ దిగితే కానీ దరిద్రం వదలదు. సో ఆవిడ గవర్నమెంట్ అండ్ వాళ్ళు ఏదైతే కవరప్ చేశారో ఆ కవరప్ వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కేసును సిబిఐ వాళ్ళు కూడా ఎక్కువగా ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నారు. సో ఎటొచ్చి దొరికింది ఒకడు, ఆ సంజయ్ రాయ్ అన్నాడు, ఆడిని మాత్రమే శిక్షిస్తారు. ఇంకా వాడిని త్వరగా ఉరి తీయడం ఏదో చేస్తారు మొత్తానికి. ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంకా సరైన ఆధారాలు లేక అంటే మిగతా ఇంకెవరో చేశారు, ఆ హాస్పిటల్లో ఏదో జరుగుతోంది అని వినిపిస్తున్నాయి కదా మనకు అన్నీ కూడా. అండ్ ఆ అమ్మాయి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం దొరికింది, ఇవన్నీ కూడా వినిపించినాయి కదా, మనకు తెలిసినాయి కదా. సో వీటి గురించి ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా చేసేసి కేసును అయితే క్లోజ్ చేసేసే సిచ్యువేషన్ అయితే వచ్చింది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇదంతా చేసింది. ఇంకా సిబిఐ మాత్రం ఏం చేస్తుంది? ఇంకా సిబిఐ ఎంత పెద్ద గవర్నమెంట్ బాడీ అయినా కూడా వాళ్ళకైనా ఆధారాలు దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇటు ఒక్కడి కోసం ఆధారాలు ఉన్నాయి. సో వాటి ఆధారంగా వీడినైతే అరెస్ట్ చేస్తారు, వీడినైతే జైల్లో పెడతారు, వీడినైతే శిక్షిస్తారు, ఉరి శిక్ష చేయడం ఏదో చేస్తారు. ఇంకా అంతే. ఇంకా మనకి ఏవైతే మిగతా పాయింట్స్ ఉన్నాయో వాటి గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే లేవు అని స్పష్టంగా అనిపిస్తోంది. అంతే. అంటే ఇంకా సిబిఐ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా కొద్ది రోజుల్లో మేము ఈ కేసును క్లోజ్ చేసేస్తాం అన్నట్టుగానే ఉంది. అర్థమవుతుంది మనకి. సేమ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులాగా అలా సాగుతూ ఉండాలి, లేదంటే ఆగిపోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. సుశాంత్ సింగ్ కేసుని ఏంటంటే సాగదీస్తుంటారు, అది ఆపలేదు. అది ఆపితే మళ్ళీ పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతాయని అందరూ తెలుసు కాబట్టి దాన్ని ఆపలేరు. ఇదేంటంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇటు ఒక్కడికి శిక్ష చేసేయడం ఏదో చేసి ఆపేస్తారు. అంటే ఆయన కూడా వదిలేస్తారేమో కూడా తెలుసు. మన దేశంలో న్యాయ వ్యవస్థ చాలా చండాలంగా ఉందిలే, ఏం చేయలేము. ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా ఏందో చాలా దారుణంగా ఉంది. తిట్టాలంటే మాటలు కూడా రావట్లేదు. సరే, ఇంకా అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. కానీ జరుగుతుందన్న నమ్మకం అయితే మాత్రం లేదు, ఆశ అయితే చచ్చిపోయింది. ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఎప్పుడైతే ఇలా చెప్పారో ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళు ఏవేవో ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారబ్బా. ఇప్పుడు ఆ అమ్మాయి అరుపులు ఎందుకు వినిపించలేదు, ఆ ప్రిన్సిపల్ని వాళ్ళందరినీ కూడా కొన్ని పాలిగామి టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు, అంతవరకు ఓకే. బట్ ఆ టెస్ట్లో ఏది ఎంతవరకు బయటపడుతుంది, అసలు బయటపడినా దాని ఆధారంగా మనం శిక్షించగలమా లేదా తెలియదు కదా. సో కష్టం. ఇంకా అది మరి పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు ఈ మొత్తం ఇన్సిడెంట్ బట్టి? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నాకైతే ఇంకా నమ్మకం అయితే పోయింది. చూద్దాం ఇంకేమవుతుందో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.